మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజీ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజీ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా జనం జనం జగన్ జనం 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 జగన్ జనం మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తెస్తున్నాడు. చీకటి తరిమేసి పాదయాత్రతోటి వస్తున్నాడు చూడు. రెండు కొండల నుండి ఎర్రగా కనపడే సూర్యుని వెలుగు ఓలే. పేద గుడిసెల్లో నా బాధల్ని తొలగించి వస్తాడు జగనన్న. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తెస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తెస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవ రత్నాలు తెస్తున్నాడు. జనం 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 జగన్ జనం. రైతు క్షేమమే
సన్నకారు రైతులందరికీ 50,000 ఇస్తానంటూ వడ్డీల మీద వడ్డీలు కట్టి మోసపోతున్న ఆడపడుచులకు మహిళలందరికీ అండగా ఉంటూ ఆసరాను పథకం చేస్తాం. 15,000 కోట్ల రుణాలు నేరుగా ఉచితంగా మీ చేతికిస్తాం. చదువుతున్న పేద పిల్లలకు అమ్మ ఒడి అను పథకం చేస్తాం. మంచి రోజులు వస్తున్నాయి, ప్రతి తల్లికి కొడుకై వస్తాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. చీకటి తరిమేసి పాదయాత్రతోటి వస్తున్నాడు చూడు. 2 కొండల నుండి ఎర్రగా కనపడే సూర్యుని వెలుగు ఓలే. పేద గుడిసెల్లో నా బాధల్ని తొలగించి వస్తాడు జగనన్న. లక్షల పక్కా ఇళ్ళు 5 ఏళ్లలో కట్టిస్తానంటూ అవ్వతాతలకు 2,000 పింఛను నేను ఇస్తానంటూ ఆరోగ్యశ్రీ పునర్వైభవం మళ్ళీ నేను తెస్తానంటూ 108, 104ను ప్రజల మధ్యకు తెస్తానంటూ నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగు సాగు నీరు అందిస్తానంటూ కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యపానాన్ని తొలగిస్తానంటూ ఫీజులు నేను చెల్లిస్తానంటూ పెద్ద చదువులే చదివిస్తానంటూ మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. చీకటి తరిమేసి పాదయాత్రతోటి వస్తున్నాడు చూడు. 2 కొండల నుండి ఎర్రగా కనపడే సూర్యుని వెలుగు ఓలే. పేద గుడిసెల్లో నా బాధల్ని తొలగించి వస్తాడు జగనన్న. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. జనం జనం జగన్ జనం, జనం జనం జగన్ జనం. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. చీకటి తరిమేసి పాదయాత్రతోటి వస్తున్నాడు చూడు. 2 కొండల నుండి ఎర్రగా కనపడే సూర్యుని వెలుగు ఓలే. పేద గుడిసెల్లో నా బాధల్ని తొలగించి వస్తాడు జగనన్న. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు.
జగనన్న పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన దేవరగట్టు మాల మల్లేశ్వరి చైర్మన్ అయినటువంటి గుమ్మనూరు శ్రీనన్నకి, అదేవిధంగా మన ఎంఆర్ఓ సార్ గారికి, ఎస్ఐ గారికి, యువటి మేడం, సూపరింటెండెంట్, జెడ్పీటీసీకి, ఎంపీపీకి, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఇక్కడ లబ్ధిదారులు అందరికీ, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నా. ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకు ఈ పండగ వాతావరణం నెలకొందంటే మన జగనన్న పండగ వచ్చింది. జగనన్న పండగ ఇంతకు ముందు గవర్నమెంట్ లోన ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అంటే వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకునేకి మన మహిళా గ్రూపులన్నీ పిల్లపించుకొని ఇక్కడ పోగు చేసి అన్ని వాళ్ళ డప్పులు కొట్టుకుంటుంటే మనం ఎందుకంటే కూర్చునేవాళ్ళం. మన జగనన్న గవర్నమెంట్ అట్లా కాదు. ఒక్క ఓటేసినాం మనము. ఆ ఒక్క ఓటుతో 9 నవరత్నాలని పెట్టి ఆ 9 నవరత్నాలు మనకి ఏమైతే కావాలో అవన్నీ సమకూర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు నేను సభముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఇదే చిప్పగిరి గ్రామంలో మరయన్నట్లో 60,000 రూపాయలు సెంట్. ఇక్కడ 60,000 సెంట్ అంటే 1.5 సెంట్ ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 మరి 2 లక్షలు, మొత్తము 5 లక్షల వరకు డ్రైనేజ్ గీనేజ్ అంతా కలిసి అవుతుంది. కానీ మనము చిన్న తరహా కుటుంబాలు అలాంటి ఇళ్ళు కట్టుకోలేము గనక మన జగనన్న మనల్ని అర్థం చేసుకొని మనము ఎలాగైతే ఉండాలనుకున్నామో అలాగా ఇల్లు కట్టించి మనకి ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా జగనన్న తీసుకున్నాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మన రాష్ట్రంలో 30,75,000 ఇండ్లు పట్టాలు ఇండ్లు శాంక్షన్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటున్నానంటే జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం చేయని సాహసం మన జగన్మోహన్ రెడ్డి చేసి నిరూపించుకున్న ఘనత కూడా ఈ రోజు నేను సభముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటున్నానంటే 5 సంవత్సరాలు ఉండగా గానీ 18 నెలల్లో నెరవేర్చిన ఘనత మన జగన్ అన్నది. అదే విధంగా మన జయరామన్న విషయానికి వస్తే, జయరామన్న సంగతి తెలిసిందే మీకు అందరికీ. ఎప్పటికీ ఎన్నటికీ ఏ రోజైనా కూడా ఒక జయరామన్నగానే ఉంటాడు. కానీ ఏ రోజు నేను ఎమ్మెల్యే నేను మంత్రులని చూపించుకునేది ఎవరికీ లేదు. ఎందుకంటే మనమందరం మా బాబా అన్న అనేవాళ్ళే అందరూ జయరామన్ననే. అదే విధంగా మనం ఉన్నాం కాబట్టి మన సమస్యలు కూడా నా సమస్యలని పరిష్కారం కోసము ఆలోచన ఉంటూ ఏ సమస్యలైనా దగ్గరుండి పరిష్కారం చేసుకునేంత మనము అలాంటి నాయకుని ఎన్నుకున్నాం కాబట్టి ఎల్లవేళ ఎప్పటికీ కానీ జగన్మోహన్ రెడ్డి అయితేనేముంది, జయరామన్న కుటుంబాన్ని అయితేనేముంది, మనము ఎప్పుడు ఇలాగే ఆదరించి అలాంటి కుటుంబంలో మనము భాగస్వాములై అలాంటి కుటుంబం బాగుండాలని దేవుణ్ణి కోరుకుందామండి. అదే విధంగా చిప్పగిరిలోనే కాదు మన మండలంలో ఏ విలేజ్ చూసుకున్నా 90, 100, 150, 173 చిప్పగిరిలు అంటే ఒక సన్న మా ఊరు గుమ్మనూరు లాంటి ఒక ఊరు తయారైనట్లు. ఇక్కడ గుమ్మనూరు లాంటి ఒక ఊరు తయారైనట్లు అంటే ఇంతకు ముందు ఊర్లో ఎట్లుంటుందంటే ట్రైన్ ఉంటుంది, ఏముంటుంది. ఇక్కడ ఏముంటుంది, ట్రైన్ ఉంటుంది, వాటర్ సమస్య లేకుండా వాటర్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, అన్ని సౌకర్యాలతో కూడుకునే ఇల్లు ఉంటుంది ఇక్కడ. అందుకోసం చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ సమస్య కోసం ఒక్కటే 920 కోట్లు పెట్టిన ఘనత జగన్ అన్నదని చెప్తున్నా. ఎందుకంటే ఇంటితో పాటు మనకి నీటి సమస్య కూడా ఉంటుంది కాబట్టి, నీళ్లు కావాలి కాబట్టి, 2 ముఖ్యం కాబట్టి ఆ 2 కోరికలను మన జగనన్న నెరవేరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము జగనన్నకు తోడుండి జగనన్న వెంట నడుస్తూ జయరామన్న కుటుంబాన్ని ఆదరిస్తూ ఎల్లవేళ మనం అందరూ కలిసిమెలిసిగా ఉండాలని నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ ముగించుకుంటున్నా. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదికన అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథిగా మన మాల మల్లేశ్వర మార్కెట్ చైర్మన్ గున్నూరు శ్రీనామాకి, కంపెనీకి వచ్చేసిన మన మండల కన్వీనర్ మన తమ్ముడు నారాయణ గారికి, అదేవిధంగా ఎంపీపీ మారన్నకి, అదేవిధంగా జెడ్పీటీసీ వీరపక్షికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలకు అందరకు, అదేవిధంగా మన పోలీసు అధికారులకు, అదేవిధంగా మన విలేకరులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు
ఎక్కడ చూసినా పండుగ ఉన్నట్లా ఉంది. చూస్తుంటే 6 మండలాలు కూడా బ్రహ్మాండంగా అక్క చెల్లెమ్మలు ఇట్లా కూర్చొని నిన్న కూడా మన వడగుందులో సుమారు 609 పట్టాలు ఇచ్చినారు. సుమారు వేల మంది వచ్చినారు. అక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా అయింది. ఇదే విధంగా ఈడు కూడా చిప్పగిరి మండలంలో కూడా ఈ మండలానికి మొత్తము 1200 పట్టాలు వచ్చినాయి. మన దేగలపాడు గారి మన చిప్పగిరి మండలము మొత్తం కానీ 1200 పట్టాలు వచ్చినాయి. అదే విధంగా ఈ రోజు చూస్తుంటే పండుగ జగనన్న పండుగ అంటున్నారు. ఎక్కడ చూసినా కూడా దేశము ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం పండుగలుగా జరుపుకుంటున్నారు ఈరోజు. ఇది అదే విధంగా ఇక్కడ గుడ్డం హసీనా మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్. ఆ ఎర్ర అక్షరాలపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.